హ్యాపీ బర్త్డే మీషో. హలో మా, నేను మీ హరి. ఇవాళ మన హాలిడేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 69. సో ఇవాళ అయితే కొంచెం స్పెషల్ ఉందన్నమాట. అది మా కంపెనీ 11th యానివర్సరీ. ఇంక మార్నింగ్ లేక్ దగ్గరికి వెళ్ళి జాగింగ్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చి లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో లంచ్ స్పెషల్ ఏంటంటే పాలకూర ఎగ్ ఫ్రైతో రైస్ చేశాను. ఇలాంటి ప్రయోగాలు మనం తప్ప ఇంకెవరు చేయరేమో. పాలకూరలో న్యూట్రియన్స్, ఎగ్లో ప్రోటీన్, రైస్లో కార్బ్స్, ఇలా బ్యాలెన్స్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే చూస్తే ఫ్లోర్ మొత్తం బెలూన్స్తో డెకరేషన్ చేస్తున్నారు. ఫెస్టివల్ వైబ్స్ అయితే కనిపిస్తుంది నాకైతే. టైం దొరికిపోవడం వల్ల డెకరేషన్ మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ అట్మాస్ఫియర్ మాత్రం సూపర్ గా ఉంది. ఫస్ట్ అయితే అందరికి ఒక విషింగ్ కార్డు అలాగే చాక్లెట్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇంక ఈవినింగ్ మీటింగ్ లో 11 years జర్నీ గురించి చెప్తూ కేక్ కటింగ్ అయితే చేశారు. ఇంక కేక్ కటింగ్ అయిపోయాక అసలైన సెలబ్రేషన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ స్నాక్స్ ఇవ్వడం, అది కదా మనకు కావాల్సింది. ఆ మీటింగ్ ఎవరంటారా? ఇంక స్నాక్స్లోకి ఏమి ఇచ్చారంటే ఒక పఫ్, ఒక గార్లిక్ బ్రెడ్, అలాగే ఒక స్వీట్ డోనట్ ఇచ్చారు. అది ఒక తీపి వడ. కానీ అందులో నాకు గార్లిక్ బ్రెడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ బ్రెడ్లో ఆ గార్లిక్ చీజ్ స్పైసీగా తగులుతూ, ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే భలే ఉంది అసలు. ఇంకా అలాగే టీ స్టాల్ కూడా పెట్టారు. దీన్ని వచ్చేసి కడక్ చాయ్ అంటారు. బెంగళూరుకి వచ్చిన కొత్తలో తాగాను నేను. టీ అయితే ఇచ్చాడు కానీ అందులో షుగర్ లేదు. అది తాగినాక మా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఎనీవే, హ్యాపీ 11th యానివర్సరీ మీషో. హ్యాపీ బర్త్డే. అది మా ఇవాళకి మందులో వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.